ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడులోని అరక్కోణంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ కూలడంతో నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి మంత్రి పరిశీలించారు. క్రేన్ ఉపయోగించడానికి అనుమతి లేనప్పటికీ నిర్వాహకులు వినియోగించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్రేన్ ఆపరేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు రాణిపేట కలెక్టర్ భాస్కర పాండ్యన్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 3 ఎవరనేది పోలీసులు గుర్తించారు. ఇక నెమలి అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న మాండియం అనే ఆలయంలో మైలార్ ఉత్సవాలు ప్రతి ఏటా పొంగల్ సందర్భంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం దేవతా విగ్రహాన్ని క్రేన్ పై ఉంచి కొందరు భక్తులు అదే క్రేన్ కు వేలాడుతూ కింద ఉన్న భక్తులు ఇచ్చిన పూల దండలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ దండలు అందుకునేందుకు కొందరు భక్తులు క్రేన్ పై ఉంటారు. అప్పుడు క్రేన్ ఆపరేటర్ చుట్టూ తిప్పుతూ భక్తులను అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా అమ్మవారు భక్తులు అందించే పూలమాలలు అందుకునేలా చేస్తాడు. అలా క్రేన్ ను చుట్టూ తిప్పే క్రమంలో అదుపు తప్పి కుప్పకూలింది. ఈ ఘటనతో భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రేన్ ప్రమాదం జరిగిన సమయంలో 1500 మంది భక్తులు ఆ ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో క్రేన్ పై మొత్తం 8 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో తమిళనాడు ఉలిక్కి పడింది. క్రేన్ కు వేలాడుతూ దండలు తీసుకునేందుకు భక్తులు ప్రయత్నించడం ప్రమాదకరం కావడంతో పోలీసులు క్రేన్ ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ఉత్సవాల్లో క్రేన్ ను ఉపయోగించడం, ఆ క్రేన్ కూలిపోవడంతో రెప్పపాటులోని ఊహించని విషాదం చోటు చేసుకుంది.